ఓం నమో భగవతే వాసుదేవాయ. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ ఆ పరమాత్మ దయ వల్ల ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని కోరుకుంటూ ఈనాటి వీడియోని ప్రారంభిస్తున్నాను. ఈనాటి వీడియో దేనికి సంబంధించింది అంటే, మనకు ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి కదండి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఒకటి. ఇప్పుడు జరిగేటువంటిది పాల్గొన మాసం కాబట్టి, ఈ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని గురించి మనం ఇంతకు ముందర చెప్పుకోవడం జరిగింది. ఆమ్లక ఏకాదశి అని, ఆ రోజు ఉసిరి చెట్టుని పూజిస్తే, అలా ఎందుకు చెప్పారంటే అది మనకు ఆరోగ్యప్రదాయిని కూడా. అది తినడం వల్ల దాని కింద కూర్చొని మనం పూజ చేసుకోవడం వల్ల, గాలి పీల్చడం వల్ల కూడా మనకి ఆరోగ్యం వస్తుంది. అదేవిధంగా ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశి యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకొని ఈ ఏకాదశి యొక్క విశిష్టతను గురించి మనం ప్రారంభించుకుందామండి. సరేనా? రామ గుణాభిరామ దినరాజ కులాంబుధి సోమ తోయదశ్యామ దశానన ప్రబల సైన్య విరామ సురారి గోత్ర సుత్రామ సుబాహుబాహుబలదర్పతమః పటు తీవ్రధామ నిష్కామ కుభ్రుల్లలామ గరకంఠ సతీనుతనామ రాఘవ. పోతన గారు, ఓ రామ, ఓ గుణాభిరామ, సూర్యవంశ సాగరానికి చంద్రుని వంటి వాడమైనటువంటి ఓ శ్రీరామ, నీలమేఘశ్యామ, రావణ సైన్యాంతక, రాక్షసులనే పర్వతాలను ఖండించే వజ్రాయుధధారి, సుబాహు అనే రాక్షసుని యొక్క బలదర్పాంధకారానికి సూర్యుని వంటివాడా, కాంక్షలు లేనివాడా, అవనీపతుల లోకానికి సూర్యుని వంటివాడా, అవనీపతులలో అగ్రగణ్య, పార్వతిచే నుతింపబడేవాడా, ఓ రాఘవ, ఓ శ్రీరామచంద్రమూర్తి, నీకు వందనములు అని చెప్పి ఆ పోతనామాచ్యుడు శ్రీరామచంద్రుణ్ణి ఈ విధంగా ప్రార్థించడం జరిగింది. ఇప్పుడు మనం పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఏకాదశి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. అయితే ఏకాదశి ఎప్పుడు వస్తుంది అంటే, మార్చి 14వ తేదీన శుక్రవారం వస్తుందండి ఏకాదశి. ఎప్పుడంటే మార్చి 14వ తేదీ, శనివారం. మార్చి 14వ తేదీ శనివారం పాల్గొన బహుళ ఏకాదశి. ఈ ఏకాదశికి గల పేరేంటంటే పాప విమోచన ఏకాదశి అని పేరు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉందని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అదేవిధంగా ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఈ బహుళ ఏకాదశికి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అని పేరు. అది మార్చి 14వ తేదీ శనివారం రోజు అయింది. ఇంకా ఏకాదశి నియమాలు అనేటువంటివి మనందరికీ తెలిసిందే కదండి. ప్రతి నెల చెప్పుకుంటూనే ఉన్నాం. ముందర దశమి రోజు నుంచే ఏకాదశి వ్రతం ప్రారంభమవుతుంది. దశమి రోజున మనం ప్రాతకాలంలో వచ్చి తలస్నానం చేసి మనం పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని ఆ రోజు చక్కగా లక్ష్మీనారాయణని పూజించుకొని ఏకభుక్తం చేయాలి. రాత్రికి భోజనం చేయకూడదు. ఇంకా తెల్లవారు ఏకాదశి రోజున సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ రోజు మనం తల రుద్దుకోకూడదు, తలంటుకొని స్నానం చేయకూడదు. ముందు రోజు చేస్తుంటాం కాబట్టి తల మీద దగ్గర ఉంటే నదికి కానీ ఎక్కడికైనా సముద్రాన్ని కానీ వెళ్ళి చేయొచ్చు. కుదరదా, మన ఇంట్లో నీళ్లతోటే గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఆ నీళ్ళని పవిత్రం చేసుకుంటూ మనం చక్కగా ఇంట్లోనే స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని చక్కగా ఆ లక్ష్మీనారాయణని పూజించవచ్చు. చక్కగా తులసి దళాలతో పూజించవచ్చు. అందులో శనివారం ఇంకా విష్ణువుకు ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి చక్కగా తులసి దళాలతోటి శ్రీ లక్ష్మీనారాయణని చక్కగా అర్చన చేసుకొని ఆ రాత్రి జాగరణం చేసి తెల్లవారి ద్వాదశి రోజున వీలైతే ఆ రోజు ఏదైనా సరే గుడికి వెళ్ళి అక్కడ మనం కుదిరితే చక్కగా విష్ణు సహస్రనామో భగవద్గీతో ఏదైనా మనం ఏది చేయగలిగితే అది మనం ఎంత శక్తి ఉంటే ఏమీ రాదు, ఓ నమో నారాయణ అనే మంత్రాన్ని కూడా అనుక్షణం మనం మానసికంగా కూడా జపించుకోవచ్చు. మంత్రానికి ఎలాంటి దోషము లేదనమాట. నామస్మరణకి ఎలాంటి దోషం లేదు కాబట్టి చక్కగా ఆ నామాన్ని మనం అనుక్షణం కూడా ఉచ్చరించుకోవచ్చు. రాత్రికి చక్కగా జాగారం చేసుకొని తెల్లవారిన తర్వాత మనం ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా ఈ లోపలే స్నానం చేసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఎవరైనా సరే మన బంధుమిత్రులకి, ఒక బ్రాహ్మణులకి శక్తి ఉంటే భోజనం పెట్టి మనం కూడా భోంచేసి ఏకాదశి వ్రతాన్ని పరిసమాప్తం చేసుకోవాలి.
దాన్ని ద్వాదశి పారణ అని కూడా అంటారు. ద్వాదశి పారణతోటి ఏకాదశి వ్రతం అనేటువంటిది ముగుస్తుంది అనమాట. అంటే ఆ ద్వాదశి రోజున కూడా మనం మధ్యాహ్నమే భోజనం చేయాలి, రాత్రికి మళ్ళీ భోజనం చేయకూడదు అనమాట. ఇది ఏకాదశి వ్రత నియమాలు. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. మనం ప్రతి నెల కూడా చెప్పుకుంటూనే ఉన్నాం, కాకపోతే మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పాల్గొన బహుళ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని చెప్పి పిలుస్తారు. ఇది పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో ఈసారి 2026 సంవత్సరంలో మార్చి 14వ తేదీ శనివారం వచ్చిందనమాట. ఇంకా ఈ ఉపవాసాన్ని ఆచరించడం వల్ల ఎందుకు వచ్చింది పాప విమోచన ఏకాదశి అంటే మన యొక్క సకల పాపాలు కూడా పరిహారం అవుతాయి. దీనికి సంబంధించి పురాణాల్లో ఒక కథ చెప్పబడిందనమాట. మంజుఘోష అనేటువంటి ఒక అప్సరస స్త్రీ ఉంటుందన్నమాట. ఆమె ఏదో వాళ్ళు శాపం పొందుతుందన్నమాట. ఆ శాపం నుంచి విముక్తి పొందింది, అంటే ఆమె చేసినటువంటి పాపం నుంచి విముక్తి పొందిన రోజు కాబట్టి దీనికి పాప విమోచన ఏకాదశి అనేటువంటి పేరు వచ్చిందని మనకి పురాణాల్లో చెప్పడం జరిగిందనమాట. మెయిన్ ఏంటంటే మళ్ళీ మీకు మొత్తం చెప్పట్లేదండి, కథంతా కూడా మంజుఘోష అనేటువంటి ఒక అప్సరస స్త్రీ ఆమె తన శాపం నుంచి తన పాపం నుంచి విమోచన పొందిన రోజు కాబట్టి ఈ పాల్గొన బహుళ ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అనే పేరు వచ్చిందని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి రోజున శ్రీ లక్ష్మీనారాయణని పూజించడం అత్యంత ఫలప్రదం అనమాట. కాబట్టి ఈ పాల్గొని ఈ పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనం ఎవరమైనా సరే మనందరం కూడా ఆయన యొక్క భక్తులం, ఆయన యొక్క బిడ్డలం కాబట్టి అజ్ఞానంతో తెలిసి తెలియక చేసినటువంటి మన యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా మనం చెప్పుకుంటున్న ప్రారంభం నుంచి కూడా పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి అతిథి కశ్యపులు పయోవ్రతాన్ని ద్వాదశి వరకు 12 రోజులు ఈ పయోవ్రతాన్ని ఆచరించి ఆ సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే వాళ్ళు పుత్రుడిగా పడిశారు వామనావతారంలో అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి పాల్గొన మాసం అంతా కూడా ఎవరికి ప్రీతికరమైంది అంటే విష్ణుమూర్తికి ప్రీతికరం. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చాలా ఉత్తమము, విశేషము అన్నమాట. ఇందాకనే చెప్పాను మీకు ఆ మంజుఘోష అనేటువంటి, ఎందుకంటే ఆ అప్సరస స్త్రీ ఆమె శాపవశాత్తు ఒక అప్సరసలు అంటే చాలా అందంగా ఉంటారు, ఆమె ఒక కురూపి రూపాన్ని పొందవలసి వచ్చింది. ముని శాపం వల్ల ఒక మునిని ఆమె ఏదో అవమానపరిచింది అనమాట. కాబట్టి దానివల్ల ఆ ముని శాపం నుండి ఆమె మళ్ళా విముక్తి పొంది తన తేజస్సుని తిరిగి పొందినటువంటి పరమ పవిత్రమైన రోజు ఏంటంటే ఈ పాల్గొన బహుళ ఏకాదశి. అందుకే దీనికి పాప విమోచన ఏకాదశి అని కూడా చెప్తారనమాట. ఇంకా ఈ రోజున భక్తులు మనకు తెలిసిందే, ఇందాక చెప్పుకున్న ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించి రాత్రంతా కూడా జాగరణ చేస్తారనమాట. ఇంకా కూడా ఈ పాప విమోచన ఏకాదశి రోజునే రామాయణానికి సంబంధించి రావణుడి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి శ్రీరాముడు తమ్ముడైనటువంటి లక్ష్మణుడికి రావణాసురుడి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుకి మధ్య యుద్ధం కూడా ప్రారంభమైంది. ఆ యుద్ధంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించడం కూడా జరిగింది అని చెప్పి మన రామాయణంలో కూడా చెప్పబడి ఉందన్నమాట. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైనటువంటి రోజు కూడా ఈరోజే, ఈ పాల్గొన బహుళ ఏకాదశి రోజునే అనమాట. ఈ విధంగా దీనికి సంబంధించి అనేక పురాణ ప్రాశస్త్యాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద మనం ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతోటి ఆచరించాలి. ఎందుకు అంటే ఈ 11 అనే సంఖ్య చంద్రుడు అన్నిటికీ ఆహారానికి ఔషధులకి అందరికీ శక్తి అనమాట. అసలు ఎందుకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి, ఆ రోజు ఎందుకు ఈ అన్నము దానికి సంబంధించిన ధాన్యాలు పప్పు ధాన్యాలు బియ్యం ఇలాంటివి ఎందుకు తినకూడదు అనేటువంటి విషయాన్ని నేను ఈసారి మీకు పూర్తిగా వివరిస్తాను. ఎందుకు తినకూడదు అని చెప్పారు, దీన్ని ఒక ఉపవాసంగా ఒక నియమంగా చెప్పారు. ఎందుకు చెప్పారు, దీనివల్ల మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది ఉపవాసం అనేటువంటి విషయాన్ని మీకు ఇంకొక వీడియోలో వివరంగా చెప్తారనమాట. అయితే ఈ ఉపవాసము ఎవరుండాలి అంటే 8 ఏళ్ల లోపల పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు ఉండకూడదండి. షుగర్లు బీపీలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉండగలరో వాళ్ళు మాత్రమే ఉండాలి. ఉండలేము అనేటువంటి దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఓ నమో నారాయణాయ అనే మంత్రాన్ని అనుక్షణం కూడా మనం
స్మరించుకోవచ్చు. వృద్ధులున్నారు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు పడుకోనైనా సరే మానసికంగా నామ ఉచ్చారణకి దోషం లేదు. ఓ నమో నారాయణ అనే మంత్రాన్ని అనుక్షణం స్మరించినట్లయితే వాళ్ళకు కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ పాప విమోచన ఏకాదశి రోజున శ్రీ లక్ష్మీనారాయణని ఆరాధించడం వల్ల మనకి అభీష్ట సిద్ధి కలుగుతుందని, సకల కార్యాల్లో కూడా విజయం కలుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే, మన కంచి కామకోటి 70వ పీఠాధిపతి అయినటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క జన్మదినం కూడా ఈ పాల్గొన బహుళ ఏకాదశి రోజునే. చూడండి ఎంతటి మహానుభావుడి యొక్క జన్మదినము. కాబట్టి మనం ఆ రోజున ఆ శంకర్లని ఆరాధించవచ్చు, చక్కగా లక్ష్మీనారాయణను కూడా ఆరాధించవచ్చు. ఎందుకంటే జగద్గురువు కదా ఆయన. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి జన్మించిన రోజు కూడా ఈ పాల్గొన బహుళ ఏకాదశి రోజున. కాబట్టి ఈ రోజును ఎవరూ కూడా వృధా చేసుకోకుండా భక్తి శ్రద్ధలతోటి ఆ లక్ష్మీనారాయణని పూజించి వాళ్ళ యొక్క ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహానికి, కృపకి మనందరం కూడా పాత్రలమవుదామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఓ నమో నారాయణాయ.